హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చి బనానా లీఫ్ పోట్లీ తవా ఫిష్ ఫ్రై అనమాట. ఇది వచ్చి కొత్త రెసిపీ అండి. ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దామా. ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్లో ఇప్పుడు నేను హాఫ్ కట్ చేసిన లెమన్ని పిండుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 kgs ఆఫ్ ఫిష్ని తీసుకుంటున్నానండి. ఇలా పిండుకున్న తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందామండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపుని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. వేసుకున్న కార్న్ ఫ్లోర్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ మ్యారినేట్ అవ్వడానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఫిష్కి మొత్తం మసాలా పట్టి ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న అరిటాకు తీసుకొని అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక ఫిష్ ముక్కని మధ్యలో పెట్టి ఈ వీడియోలో చూపించినట్టుగా వడుచుకుందామండి. ఈ విధంగా మనం మడుచుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే పద్ధతిలో మిగిలిన ముక్కల్ని కూడా మనం అరిటాకులో ఈ విధంగానే మడిచి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అది వేడి అయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా అరిటాకులో వ్రాప్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని పెనం మీద వేసి ఫ్రై చేసుకుందాం. మీరు గనక పొయ్యి మీద కాకుండా గ్యాస్ స్టవ్ మీద గనక ఫ్రై చేసుకుంటున్నట్లయితే ఫ్లేమ్ని లోలో పెట్టుకొనేసి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ముక్క లోపల ఉడకాలి కాబట్టి ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా మనం ఫిష్ని ఇరువైపులా బాగా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇక్కడ అరిటాకు కలర్ మారిపోయిందండి. అంటే మనకి ఇక్కడ ముక్క ఉడికిపోయిందనేసి అర్థం. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చూసేద్దామా? ఇక్కడ మనం ఫిష్ని డీప్ ఫ్రై కాకుండా అరిటాకులో పెట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముక్క చాలా జ్యూసీగా ఉంటుందండి. అబ్బా, చూసారా ముక్క ఎంత జ్యూసీగా ఉందో, నోరు ఊరిపోతుంది కదూ. ఈ తవా ఫిష్ ఫ్రై అయితే వేడి వేడిగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.